హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియా. సో ఈ వీడియో వచ్చేసి రేపు మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట, 25th యానివర్సరీ. సో వీఆర్ సెలబ్రేటింగ్ టుమారో. అండ్ నేను మా చెల్లి, మా మమ్మీ, మా డాడీకి డ్రెస్సెస్ తీసుకుందామని షాపింగ్ చేయాలనుకుంటున్నాం. సో మా సిస్టర్ అయితే కాలేజ్కి వెళ్ళారు. తను 12:30కి కాలేజ్కి వచ్చి పికప్ చేసుకోమన్నారు. సో ఐఎమ్ గెట్టింగ్ రెడీ నౌ. సీ యూ ఆన్. హే గైస్, నేను మా అక్క శుభమస్తు వచ్చామన్నమాట. డాడీకి మమ్మీకి డ్రెస్సెస్ తీద్దామని చెప్పి. సో వెళ్తున్నాం. చూడు, హాయ్ చెప్పక్క. అక్క గైస్, మా అక్క మా మమ్మీ యానివర్సరీకి కేక్ ఆర్డర్ చేసిందనమాట. చాలా సీరియస్గా ఆలోచించేస్తుంది మా అక్క. అప్పు హాయ్ గైస్. సో ఇప్పుడు టైం 11 అయిందనమాట. మమ్మీకి డాడీకి టీవీస్ వస్తున్నామని చెప్తున్నాము, కానీ వాళ్ళు నమ్మేసి లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము డెకరేషన్ మొత్తం స్టార్ట్ చేస్తాం అనమాట. నైట్ కాబట్టి కొంచెం సింపుల్గా చేసేద్దాము, రేపు చేసుకుంటాం. మళ్ళీ రేపు ఈవినింగ్ కేక్ కటింగ్ ఉండిద్ది కదా, అప్పుడు చాలా హెవీగా చేద్దామని అనుకుంటున్నాము. సో మేము డెకరేషన్ అయితే ఇంకా చేస్తాం. గైస్, డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది. సో ఐ విల్ షో యూ నౌ. ఇదే గైస్ కేక్. జస్ట్ నార్మల్ కేకే, నైట్కి మళ్ళీ హెవీ అయిద్దని చెప్పి. కూల్ కేక్ అయితే రేపు ఈవినింగ్కి కట్ చేద్దాం అనుకున్నాము. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి వచ్చామన్నమాట కేక్. ఫోటో కూడా మీకు లాస్ట్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో చూపిస్తాము. సో 11:46 అవుతుంది టైం, ఇంకా 40 minutes ఉంది. ఓకే ఓకే, రేపుదాం ఇప్పుడు మమ్మీ వాళ్ళని. గైస్, ఫైనల్లీ మా మమ్మీ డాడీ యానివర్సరీ ఇట్లా జరిగిందనమాట. చాలా హ్యాపీగా బాగా జరిగింది. ఫైనల్లీ ఆల్ ఆర్ హ్యాపీ. డాడీ కనిపించట్లా. డాడీ 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 బాయ్ గైస్, సీ యూ టుమారో. గుడ్ నైట్. హే గైస్, మేమైతే హోటల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు బందర్ రోడ్లో ఉన్నాము. అసలు ఏ హోటల్కి వెళ్తున్నామంటే ట్రైన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం, ప్లాట్ఫామ్ 65. యా, అంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా, ట్రై చేద్దామని అన్నారు అక్క. సో వెళ్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ ఆన్ ది వే. సో గైస్, నేనైతే ట్రైన్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇవన్నీ జాగ్రత్త ట్రైన్ రెస్టారెంట్. ఇవన్నీ మా మమ్మీ మా అక్కయ్య కండిషన్ ఫోన్ చూసుకుంటారు. అది ఫోన్ చూసుకోవట్లేదు గాయస్, వస్తున్నారు. మా డాడీ వచ్చారు. మా డాడీ లెట్స్ గెట్ చూస్తాం. చేయాలి అసలు.
హే గైస్, ఇంకోండి మేము ఇప్పుడు ట్రైన్ రెస్టారెంట్లో ఉన్నామన్నమాట. నా పక్కన మా కోతి కూర్చుంది, మా మమ్మీ మా డాడీ అక్కడ కూర్చున్నారు. గైస్ ఫైనల్లీ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ లంచ్ చేస్తామన్నమాట. ఇంకోటి మా కోతి కూడా వచ్చింది పరిగెత్తుకుంటూ. నేను వీడియో తీస్తున్నాను, వినిపించేసినట్టుంది. సో ఇప్పుడు గోయింగ్ టు హోమ్. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా పనులు ఉన్నాయి మనకి. మమ్మీ ఇక్కడే ఉంది, తర్వాత మాట్లాడుకుందాం మనం. రెస్టారెంట్ నుంచి వచ్చాక నేను మా చెల్లి బేకరీకి అయితే వెళ్ళాము కేక్ తీసుకుందామని. కేక్ కూడా వచ్చేసింది, నేమ్ రాస్తున్నారు వాళ్ళు. కేక్ ఎలా ఉంది గైస్? నేను మా చెల్లి కస్టమ్ చేయించాం శారీస్కి డ్రెస్కి మ్యాచ్ అవ్వడానికి. కేక్ అయితే తీసుకొని ఇంటికి వెళ్తున్నా. కేక్ అయితే తీసేసుకున్నాం గైస్. మమ్మీ డాడీ యానివర్సరీ కోసం. ఇంకా బండి మీద ఎట్లా పెట్టాలన్నా చాలా పెద్దగా మా చెల్లి మాట్లాడుకుంటున్నాం. హే గాయ్స్, డెకరేషన్ అయితే చేస్తున్నాం అన్నమాట కేక్ కటింగ్ కి. హే గైస్, మా అల్లరి పిల్ల మా అపార్ట్మెంట్ కి అల్లరి పిల్ల అన్నమాట. చూడండి ఇంకో అల్లరి పిల్ల సిరి ఉంది, తను ఇంకా రాలేదు అన్నమాట. ఏమో తెలుసు కదా, చాలా మంచి పిల్లలు. అబద్ధాలు చెప్తూ ఉండేది. నేను మా మమ్మీని రెడీ చేస్తున్నాను. హాయ్ గైస్, మా అమ్మాయి రెడీ చేసింది నన్ను. చూడండి కొత్తగా ఉంది. ఇదిగోండి, నా జుట్టు మాత్రం ఇంతే ఉంది. మా అమ్మాయి నాకు సవరం వేసింది. చీర కూడా మా అమ్మాయి కట్టింది. బాగుందా గైస్? బాగుంటే మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మా మమ్మీ అవుట్ఫిట్ చూపిస్తాను. నేనే రెడీ చేశాను మా మమ్మీని. గైస్, మా మమ్మీ అవుట్ఫిట్. యా, హాయ్ చెప్పు మమ్మీ. నేనే రెడీ చేశాను గైస్ మా మమ్మీని. కూడా మా అమ్మాయి పెట్టింది, జడ కూడా మా అమ్మాయి వేసింది. ఫైనల్గా 1 hour కష్టపడితే డెకరేషన్ కంప్లీట్ చేసాము. కేక్కి మ్యాచింగ్ బెలూన్స్ తెద్దాం అనుకున్నా కానీ నాకు ఆ బెలూన్స్ దొరకలేదు. చాలా షాప్కి అయితే వెళ్ళాను, ఆ బ్లూ దొరకలేదు నాకు. మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. తను తన తాళి బొట్టు, ఆమె తన ఆయువు పట్టు, ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ. నాలో సగం నీవంటూ, నీలో సగం నేనంటూ, జనుమలు జత పడుగలకుగా 7 మనసులకొక తల కలిసిన ఒక తను ఒక శతమానం భవతి శతమానం భవతి. చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ, కంటి నిండా ఆశలతో మా సీతమ్మ. తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య, సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఇవాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి. లోపల
కావాల్సింది ప్లాస్టిక్ గ్లాసులు హడావిడిగా ఒకసారి రాను. హే గైస్, ఇప్పుడు టైం అయితే 12:30 అయిందనమాట. కేక్ కటింగ్, సెలబ్రేషన్, క్లీనింగ్, బ్లా 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 అంతా అయ్యి ఈ టైం అయిపోయింది అనమాట. ఇప్పుడు గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాము. చాలా మంచి గిఫ్ట్స్ అయితే వచ్చినాయి. నాకు అందులో ఈ గిఫ్ట్ బాగా నచ్చింది గైస్. ఈ గిఫ్ట్ అది ఓపెన్ చేయి. గ్లాసెస్ చాలా బాగుంది కదా. నాకు ఈ గిఫ్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా గిఫ్ట్స్ వచ్చినాయి చూపి. చాలా క్లాస్ గా ఉంది గైస్. ఫోటో ఫ్రేమ్, ఏదేమైనా శారీ, అభిమానం చూపిస్తాడు. శారీ ఇచ్చారు. చూపిస్తాడు అభిమానం చూపిస్తాడు. చీర ఇంకా గైస్ ఇంకోటైతే ఈ సెట్ వచ్చింది అనమాట. గైస్ నాకైతే ఈ ప్లేట్ నచ్చింది అనమాట. నాకు ఈ కప్స్ నచ్చినాయి guys. చాలా అంటే చాలా క్లాస్ గా వచ్చింది. వైట్ కలర్ బాగుంటుంది. ఇదన్నమాట మమ్మీకి వచ్చిన gifts. ఇది మొత్తం జరిగింది. గిఫ్ట్స్ ఓపెన్ చేసేసి లాగా ఇంకా పాపం లక్కీ గాడు అయితే ఒక ఫొటోస్ లో కూడా లేడు గైస్. వాడిని పక్కింట్ లో వచ్చేసాం మేము. పడుకుంటే అందరు తొక్కేస్తారేమో అని. మా మమ్మీ మా డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే గైస్, బాయ్. See you on next video.